ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసగించిన ఏపీఎండీసీ మైనింగ్ డైరెక్టర్ లింగారెడ్డి వీరప్రతాపరెడ్డిపై తగిన చర్యలు చేపట్టిన తాను కట్టిన 15 లక్షలు తిరిగి ఇప్పించాలి అంటూ బాధితుడు విఎన్ పల్లెకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. స్పందనలో ఇచ్చింటే ఇతన్ని సెటిల్ చేసుకున్నాడు. పెద్దల దగ్గరికి పోవడం సెటిల్ అంటే ఇతని 1,30,000 అయిందని తొందరగా సెటిల్ చేసుకున్నాడు. మాది 15 లక్షలు. ఫోటోలు తీసుకునేది ఇదే సార్ ఇతని పని. సీఎం ఆఫీసులోకి నాకు వీరప్రాణపల్లి మండలానికి చెందిన బుసిడిపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి వీరప్రతాప్ రెడ్డి అనే అతను మా పైన అసత్య ఆరోపణలని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. చర్చకు సిద్ధమని చెప్పేసి దానిపైన మేము కానీ చర్చకు సిద్ధమని చెప్పినాం. మా దగ్గర ఉద్యోగాలు వేయచ్చు అని చెప్పి 15 లక్షల వరకు అమౌంట్ తీసుకున్నాడు. సీఎం ఆఫీసులోకి పిలుచుకొని పోయినాడు. 2-3 మాటలు నన్ను పిలిచిపోయినప్పుడల్లా డబ్బులు తీసుకున్నాడు. అక్కడ సీఎం ఆఫీస్లో తీసుకొని ఉద్యోగాలు అయ్యి వేస్తాయని వేపికుండా తర్వాత వచ్చేసి పంచాయతీ అది ఇది అని చెప్పినాడు. చెప్పలేదు. మళ్ళీ పంచాయతీలో మాకు డబ్బులు కట్టిలే ఏం కట్టిలే అడుగుతుంటే పని కాలేదు కానీ డబ్బులు కట్టిమన్నాం. డబ్బులు కట్టలేదు. తర్వాత మేము స్టేషన్కి పోయింటే కేసు కట్టలేదు. కేసు కట్టకంటే కోర్టు ద్వారా పోయి కేసు కట్టించుకున్నాం. అది పేపర్కి వచ్చింది అనమాట. పేపర్కి వచ్చి ఈ పిల్లోడు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళిద్దరు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి లేనిపోయినట్టన్నీ పెడుతున్నాడు. చర్చకి సిద్ధము ప్రమాణం చేస్తామని అంటాడు. అతను నన్ను సీఎం ఆఫీస్కు 4-5 మార్లు పిలిచిపోయినాడు. పిలిచిపోయినప్పుడల్లా డబ్బులు తీసుకున్నాడు సీఎం ఆఫీస్కు. దానిపైనకైనా చర్చకు సిద్ధం. డబ్బులు ఇవ్వలేదని అంటాడు కదా, దాని మీదకైనా నేను చర్చకు సిద్ధం. అతను చేసిన అసత్యపు ఆరోపణలకు నేను ఎక్కడికైనా చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. నా దగ్గర నుంచి 15 లక్షల వరకు అమౌంట్ తీసుకున్నాడు అతను. ఇప్పుడు ఎవరో ఒకరిని పిలుచుకుని అతనికి ఎంచని చేత కాదు, ఎవరినైనా పిలుచుకొచ్చుకుంటాడు. వాళ్ళతో ఎంచి తీసుకునింది కానీ ఉన్నాయన్నమాట. అటు వాళ్ళు ఉన్నారు. అతనికే ఫోన్పే కొట్టినా సార్. ఇది కడపలో వచ్చింది ఎఫ్ఐఆర్. క్యాష్ 8 లక్షలు ఇచ్చిన, 7 లక్షల వరకు ఫోన్పే కానీ ఉంది సార్. నా ఫోన్పే, మా తమ్ముని ఫోన్పే. ఏడన్నా సమయానికి నాది లిమిట్ దాటిపోయి ఉంటుంది కదా, ఎవరన్నా ఉంటే కానీ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ చేత కొట్టించినట్టు కానీ ఉన్నాయన్నమాట. నేనైతే బేసిక్గా ల్యాబ్ టెక్నీషియన్ సార్. నాకు అగ్రికల్చర్ దాంట్లో బీఎస్సీ అయిపోయింది. కలెక్టరేట్లో వేయించు అని కన్నబాబు సార్తో ఇన్సల్గానే వేయించి, అప్పుడు మినిస్టర్ ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్సల్గానే వేయించినాడు. ఇన్సల్ వేయించి నీది అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అయింది అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాను నా వద్ద. జాబ్ ఏం రాలేదు సార్. మళ్ళీ ఏమి లేదు. నా రెజ్యూమ్ పైన ఇన్సల్ వేయించినాడు అంతవరకే. నా రెజ్యూమ్ పైన ఇన్సల్ వేయించి కన్నబాబు సార్ గారిది సీల్ వేయించినాడు. అప్పుడు ఇది 1.5 year అవుతుంది సార్. మేము అడుగుతా అంటే కన్నా ఇప్పుడు రేపు మాట్లాడదాం అది ఇది అంటున్నాడు, దాటవేస్తున్నాడు. ఇదే సార్ ఉద్యోగాలు ఇప్పిస్తా అది ఇదని మోసం చేసి అతను వచ్చి ఏపీఎండీసీ మైనింగ్ డైరెక్టర్గా ఉన్నాడు వీరప్రతాప్ రెడ్డిని. అది సార్ అతను గుంటూరులో ఇదే పని చేస్తున్నాడు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అనంతపురం, అతనికి కానీ ఇదే పని చేశాడంట, మోసం చేశాడంట. ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి అతను ఫస్ట్ అయితే పంచాయతీ అని అన్నాడు సార్, అది ఇది రాజీ అని. ఇప్పుడు కానీ ఉన్నాడంట. మేము అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టి మేము అతని పైన ఖండాన్ని ఇచ్చాము. చర్చకి ఆడికైనా మేము సిద్ధమని ఉన్నాం.